పరిశ్రమల ద్వారా వ్యర్థాలను శుద్ధి చేసేందుకు సరికొత్త టెక్నాలజీతో సీఏటీపీ ప్లాంట్ ఏర్పాటు గర్వంగా ఉందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాసమైలారం పారిశ్రామిక వాడలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి కొండా సురేఖతో కలిసి దామోదర రాజనరసింహ పర్యటించారు. రామ్కీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ వేస్టేజ్ ప్లాంట్ సీఏటీపీని మంత్రులు ప్రారంభించారు. సీఏటీపీ ప్లాంట్ కోసం 104 కోట్ల రూపాయలు వ్యయం కాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 25 కోట్ల నిధులు రిలీజ్ చేసింది. The Patancheru area was converted into an industrial belt when late Prime Minister Indira Gandhi was the Member of Parliament from Medak. It was in 1980. Subsidies కానీ ల్యాండ్ అలొకేషన్ కానీ పారిశ్రామిక రంగమే కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆ కాలంలో వచ్చినాయి. నెమ్మదిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఈ ప్రాంతం పాసమైలారం ప్రాంతం సుమారు 540 పరిశ్రమలు, అందులో ముఖ్యంగా ఫార్మసీ, కెమికల్ రంగానికి సంబంధించి 60 సంస్థలు ఉన్నాయి. ఈరోజు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ వల్ల ప్రత్యేకంగా ఈ ఫార్మసీ, కెమికల్ ఇండస్ట్రీకి ఒక రక్షణ, ఈ పొల్యూషన్ కంట్రోల్ చేయడము, ఈ వేస్టేజ్ని ట్రీట్మెంట్ ద్వారా 50% మళ్ళీ నీరు వారికి అందియడము, ఇవన్నీ చక్కటి నిర్ణయాలు, మంచి ఆలోచన, మంచి ఆచరణ. దానికి తోడు ప్రధానంగా ప్రభుత్వాన్ని అడిగింది మీ మహిళా అసోసియేషన్ వారు. ఒకటి మా దగ్గర 3 ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, ఒక ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి, 3 వింగ్స్ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఈ రోజున్న 16 మంది ఎంప్లాయీస్ కాకుండా 32 మంది ఎంప్లాయీస్ని మీరు కేటాయిస్తే రేపొద్దున మమ్మల్ని ఆదుకున్నవారు అవుతారని చెప్పి నేనంటాను. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను.